సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ ప్రేమతో సాయిరామ్. నా పేరు బిన్నాల లక్ష్మీ శివాని. మాది పెద్దకంట్యాడ సమితి, వెంపల్ నగర్ భజన మండలి. మా గురువు గారి పేరు సాయి విజయకుమారి. ఇప్పుడు నేను స్వామి చెప్పిన అంశం దయగల హృదయమే దైవ మందిరం అని దానిపైన కొంచెం మాట్లాడబోతున్నాను. స్వామి చెప్తారు అందరికీ అందరి మనసు దయతో నిండి ఉండాలి అని. మనసు దయతో నిండి ఉండడం అంటే దేని మీద నిండి ఉండాలి? అన్నిటి మీద, మానవుల మీద, జంతువుల మీద, అన్ని జీవరాశుల మీద మన మనసు దయతో ఉండాలి. ఇలా ఎవరి మనసు అయితే దయతో నిండి ఉంటుందో, ఎవరి హృదయం అయితే దయతో నిండి ఉంటుందో వాళ్ళ హృదయంలో దేవుడు ఉంటాడు. ఆ హృదయమే దైవ మందిరం. దీనిపై స్వామి మనకి చిన్న కథ చెప్పారు. అదేమిటంటే, మారుమూల గ్రామం అంబారిపేట అనే గ్రామంలో సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను పెద్దగా ధనవంతుడేమీ కాదు, కానీ చాలా మెత్తని మనసు. ఎవరికి చిన్న కష్టం వచ్చినా సరే కరిగిపోతాడు. అతను కూలి పని చేసుకొని ఉంటాడు. వాళ్ళ భార్య ప్రతి ఇంటికి వెళ్ళి ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకొని వస్తారు. అతను కూలి చేసినది, ఆవిడ పని చేసింది, అది ఆ రోజు తినడానికి మాత్రమే సరిపోయేది. ఇలా ఒకరోజు సోమయ్య ఒక గుడికి కూలి చేయడానికి వెళ్తాడు. అలా కూలి చేస్తూ వస్తుండగా ఒక చెట్టు దగ్గర ఒక బిచ్చగాడు ముసలి అయిపోయి ఉంటాడు. అతనికి ఆకలి వేసి ఆ చెట్టు దగ్గర పడిపోయి ఉంటాడు. అప్పుడే సోమయ్య తనని చూసి ఎంతో కరిగిపోయి తను ఆ రోజు కూలి చేసి వచ్చిన సంపాదనతో కొంచెం ఆహారం కొని తెచ్చి ఆ బిచ్చగాడికి పెడతాడు. ఇలా దేవుడు ఇది చూసి సోమయ్యను పరీక్షించాలనుకుంటాడు. ఒకరోజు సోమయ్య కూలి పని చేసి వచ్చి ఇంటి దగ్గర ఆహారం ముందు కూర్చుంటాడు. అప్పుడు ఒక బిచ్చగాడు అందవికారమైన వేషధారణతో, అతను ఎక్కడుంటే అక్కడే దుర్వాసన, అలాంటి వేషధారణతో వచ్చి ఆహారం వేయమని సోమయ్య ఇంటి దగ్గర అడుక్కుంటాడు. అప్పుడు సోమయ్య చాలా కుంగిపోయి తన ఆహారాన్ని అప్పుడు ఆ బిచ్చగాడు పక్కనే నిల్చొని అతన్ని తినిపిస్తాడు. అది చూసి అతను చాలా సంతోషపడతాడు. అతను ఎంత తృప్తిగా తింటాడో ఆ తృప్తిని చూసి తన కడుపు నిండిపోద్ది. ఇలా అయిపోయాక ఆ బిచ్చగాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సోమయ్య ఇంటికి వచ్చేలోగా సోమయ్య ఇంటిలో ఏంటంటే అతను ఎన్నో ఆహార పదార్థాలు, రకరకాలమైన వంటకాలు, ఇంకా వాళ్ళ ఆవిడ మెడ నిండా బంగారం వస్తువులు. సోమయ్య బట్టలు వెంటనే పట్టు వస్త్రాలుగా మారిపోయాయి. అప్పుడు సోమయ్యకు అర్థమైంది, ఇప్పుడు వచ్చింది బిచ్చగాడు కాదు, భగవంతుడే వచ్చాడని సోమయ్యకి అర్థమవుతుంది. అప్పుడు సోమయ్య అలా కొంచెం సేపు నిల్చొని ఆలోచిస్తుండగా ఆకాశం నుంచి కొంచెం పలుకులు వినిపిస్తాయి. అవేమిటంటే, సోమయ్య, నీ దయగల హృదయాన్ని నేను మెచ్చుకున్నాను, అందుకే నేను నీకు ఇవన్నీ ఇచ్చాను. ఎవరైతే ధర్మం, న్యాయం, దయ కలిగి ఉంటారో వాళ్ళదే దైవ మందిరం అని కొన్ని పలుకులు వినిపిస్తాయి ఆకాశం నుంచి. అప్పుడు సోమయ్య అనుకుంటాడు, ఇదంతా నాకు భగవంతుడు ఇచ్చిందే అని అనుకొని ఏ మాత్రం కూడా గర్వపడకుండా అది భగవంతుడు ఇచ్చిన ధనం అంతా దాన ధర్మాలకు మాత్రమే ఉపయోగిస్తాడు. మనకి స్వామి ఎన్నో ఇస్తారు. మనకి ఇచ్చిన దాన్ని మనం ఒక్కలమే మనం ఉంచుకోకుండా దాన్ని మనం ఇతరులకి పంచిపెట్టాలి. ఇతరులకి పంచిపెట్టడం అంటే ఎలాగా? మనకున్నదాన్ని ఏదో ఒకటి ఇవ్వడం, అది భగవంతుడికి చేరాలి. భగవంతుడికి చేరడం అంటే ఎలా చేరుతుంది? మనకు స్వామి చెప్పారు, మానవ సేవయే మాధవ సేవ అని. మనం మానవుడికి సేవ చేస్తే అది భగవంతుడికి చేసినట్టే. ఇలా సోమయ్య మానవులందరికీ సేవ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఊరిలో ప్రజలందరూ సోమయ్యకు దేవుడు మెచ్చిన మనిషి అనే గుర్తింపు వచ్చింది సోమయ్యకి. ఇలాగే అందరూ స్వామి చెప్పినట్టు మనందరం మన మనసు అన్ని దయ, కరుణ, జాలి వీటితో నిండి ఉండాలని కోరుకుంటూ అందరికీ ప్రేమతో సాయిరామ్.